ఏ ముహూర్తాన మొదలెట్టారో కానీ అనుకున్నది అనుకున్నట్టు అస్సలు అవటం లేదంటోంది డ్రాగన్ టీం. ఇప్పటికే సంవత్సరం పోస్ట్ పోన్ అయిన డ్రాగన్ని సూపర్ ఫాస్ట్గా కంప్లీట్ చేద్దామనుకుంటే ఎన్టీఆర్కి యాక్సిడెంట్ అయ్యింది. మరి మళ్ళీ షూట్ స్టార్ట్ చేసేదెప్పుడు? బ్యాలెన్స్ వర్క్ కంప్లీట్ చేసేదెప్పుడు? ఎన్టీఆర్ టైం బావున్నట్టు లేదు. ఈ మధ్య వరుసగా సినిమాలన్నీ డిలే అవుతున్నాయి. RRR సినిమాతో ఏకంగా 4 ఏళ్లు ఎంగేజ్ చేసిన ఎన్టీఆర్ తర్వాతొచ్చిన దేవరాతో 2 ఏళ్లకు పైగానే బిజీ అయ్యారు. ఆ తర్వాత డ్రాగన్ ని త్వరగా కంప్లీట్ చేసి ఈ జూన్లో రిలీజ్ చేద్దాం అనుకున్నారు. కానీ సీన్ మాత్రం రివర్స్ అయింది. సినిమా ఏకంగా 7 ఏడాది పాటు పోస్ట్ పోన్ అయింది. అయితే ఇప్పుడు ఆ డిలే ఇంకా ఎక్స్టెండ్ అయ్యేలా కనిపిస్తుంది అంటున్నారు జనాలు. ఎన్టీఆర్ కి యాక్సిడెంట్ అయింది. దాంతో మరో 2 నెలల పాటు షూటింగ్ కి బ్రేక్ ఇవ్వాల్సిన పరిస్థితి. ఇప్పటికే రెస్ట్ మోడ్ లో ఉన్న ఎన్టీఆర్ సెప్టెంబర్ చివర్లోనో మళ్లీ సెట్స్ మీదకొచ్చే ఛాన్స్ కనిపిస్తుంది. డ్రాగన్ లో లూగర్ క్యారెక్టర్ కోసం బాగా కష్టపడి టోన్డ్ బాడీ సెట్ చేసుకున్నారు ఎన్టీఆర్. ఆ బాడీ లుక్ తోనే సినిమా అంతా కనిపించబోతున్నారు. ఇప్పుడు యాక్సిడెంట్ అవడం, మరో 2 నెలలు రెస్ట్ మోడ్ లో ఉండడంతో ఫిజికాలిటీ మారిపోయే ఛాన్స్ ఉంది. మళ్లీ దానికోసం టైం పట్టే అవకాశం ఉందని తెలుస్తుంది. నిజానికి డ్రాగన్ మూవీని అప్కమింగ్ షెడ్యూల్ అంతా కూడా శ్రీలంకలో ప్లాన్ చేశారు. అక్కడ ఎన్టీఆర్ కి, హీరోయిన్ రుక్మిణికి మంచి రొమాంటిక్ సాంగ్ ప్లాన్ చేశారు. కానీ ఇప్పుడు ఎన్టీఆర్ ఇన్సూరీతో ఆ షెడ్యూల్ ని కంప్లీట్ గా పోస్ట్ పోన్ చేయాల్సొచ్చింది. ఇప్పటికే సినిమాని భారీ స్టార్ కాస్ట్ తో తీస్తున్నారు ప్రశాంత్ నీల్. మరి మళ్లీ ఎన్టీఆర్ కోలుకుని తిరిగొచ్చేసరికి అందరి షెడ్యూల్స్ ఫిక్స్ చేసి మళ్లీ షూట్ చేయడం ప్రశాంత్ నీల్ కి పెద్ద టాస్కే. ఈ గ్యాప్ లో ఎన్టీఆర్ లేని వర్క్ ని కంప్లీట్ చేసి సెప్టెంబర్ చివర్లో కానీ, అక్టోబర్లో కానీ వచ్చే ఎన్టీఆర్ కోసం అందరూ ఎదురు చూడాల్సిందే.